హలో అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే మాకు ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ యూ నో వాట్? నాకు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి 10 పాయింట్స్ వచ్చాయి. సో, మా మమ్మీ అయితే పార్టీ ఇచ్చారు. ఇంకా ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో అయితే మా బాబాయ్ చనిపోయారనమాట. సో, ఆ పెయిన్‌తోనే రాసిన ఎగ్జామ్స్ అవి. రిజల్ట్స్ చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అన్ని సబ్జెక్ట్స్‌లో ఓ గ్రేడ్ అయితే వేశారు. ఓ గ్రేడ్ అంటే ఏ ప్లస్ కంటే ఎక్కువ. కొంతమంది అంటూ ఉంటారు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, యూజ్‌లెస్, లాస్ట్‌కి జాబ్ తెచ్చుకొని చూపించాలి అని. అది నాకు తెలుసు. నాకు ఆ క్లారిటీ ఉంది. మీరు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఇంట్రడక్షన్ రాయాలి. దాని కింద డెఫినిషన్, ఇంకా ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్, టేబులర్ ఫార్మ్స్, ఎక్స్‌ప్లనేషన్, ప్రొసీజర్, లాస్ట్‌కి కంక్లూజన్. ఇవన్నీ రాస్తేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మీరు కూడా అది కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకొంతమంది పార్షియాలిటీ చూపిస్తున్నారు. అందుకే నాకు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటారు. పార్షియాలిటీ చూపించడానికి నాకెవరు తెలిసిన వాళ్ళు లేరు. యోగి వేమన యూనివర్సిటీలో. సో, అది కూడా రాంగ్. ఇవన్నీ నేను యాక్చువల్లీ పట్టించుకోను. బట్ ఎందుకు జెప్తున్నా అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి విని, విని కొంచెం చిరాకొచ్చింది. ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తే కాంప్లిమెంట్ చేయండి. లేకపోతే సైలెంట్‌గుండండి. అలా అని ఊరికే కామెంట్ చేయకండి. మీ ఒపీనియన్స్ చెప్పకండి. అండ్ యెస్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. అది నాకు తెలుసు. ఓకేనా? బై.